టాపిక్. కోర్స్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ డౌట్ ఏమొస్తుంది మనకి? ఫస్ట్ డౌట్ ఏమొస్తుంది అంటే, సార్ ఆ క్వెషన్ ట్యాగ్స్ అని రాశారు కదా! మంచిగుంది, బాగుంది. ఫస్ట్ ఆ క్వెషన్ ట్యాగ్స్ అంటే ఏంటో చెప్పండి ముందు అంటారు. ఇది ఫస్ట్ డౌట్ కదా! ఎవరికైనా వస్తది. నా ముందుకు ఎవరైనా వచ్చేసి ఫస్ట్ ఏదన్నా నేను ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తున్నాను అంటే ఫస్ట్ నాకు డౌట్ వచ్చేది ఏంటంటే అసలు యాక్చువల్‌గా ఏంటి అని. ఎవరో మన ఇంటికొచ్చారు, ఫంక్షన్‌కి రమ్మన్నారు. మనం ముందు ఏమడుగుతామంటే ఏం ఫంక్షను అని అడుగుతాం. అలాగే ఇది కూడా అంతే. క్వెషన్ ట్యాగ్స్ అన్నాను. ఈ క్వెషన్ ట్యాగ్స్‌ని యాక్చువల్‌గా ఎందుకు యూజ్ చేస్తారు? ఏంటి క్వెషన్ ట్యాగ్స్ అంటే అనేది నేను చెప్తాను ముందు. ఫస్ట్ లెట్ అస్ స్టార్ట్ ది టాపిక్. మీకు టాపిక్ విన్న తర్వాత మీరు కంప్లీట్ టాపిక్ అయిపోయింది అని నేను ఎప్పుడైతే చెప్తానో వెన్ ఐ టెల్ యూ దట్ టాపిక్ ఈజ్ కంప్లీటెడ్ దెన్ యూ కెన్ ఆస్క్ మీ దట్ ఆఫ్ కోర్స్ నాకు ఇది అర్థం కాలేదు అని చెప్పి అనొచ్చు. బట్ ఐఎమ్ షూర్ ఆఫ్ దట్ యూ విల్ నాట్ సే దట్. నాకు ఇది అర్థం కాలేదు అనరు. వెన్ ఐ సే దట్ టాపిక్ అయిపోయింది అని చెప్తే ఇక మీకు డౌట్స్ ఉండవు. వీఆర్ స్టార్టింగ్ ద టాపిక్. ఇప్పుడే టాపిక్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డౌట్ ఏమొస్తుంది? క్వెషన్ ట్యాగ్స్ అంటే ఏంటి అని వస్తుంది అనమాట. క్వెషన్ ట్యాగ్స్ అంటే ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. లెట్ మీ క్లియర్ దాట్. మనం ఏమంటాము అంటే ఎక్కడికైనా మనం వెళ్తున్నాం, వీఆర్ గోయింగ్ సమ్వేర్. మనం ఒక వ్యక్తిని చూసేసి అయ్ నాతో పాటు వస్తున్నావా లేదా అంటాం మనం. ఓకే, చూడండి, వస్తున్నావా లేదా అని అంటాం. ఎందుకు అలా అడుగుతామో తెలుసా? వస్తున్నావా లేదా అని ఎందుకు అడుగుతామంటే దాన్ని కన్ఫర్మేషన్ అంటారు. కన్ఫర్మేషన్. వస్తున్నావా లేదా అంటామా అనమా? అయితే ఇది ఎందుకు వస్తుంది మనకు డౌట్ అంటే వస్తున్నావా లేదా కన్ఫర్మ్ చేయి నాకు అని అర్థం అనమాట. అది మనకు తెలియదు, మనం తెలియకుండానే అది యూస్ చేస్తాం. అండ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో వీ యూస్ దీస్ సెంటెన్సెస్. ఇంగ్లీష్లో కూడా మనం యూస్ చేస్తాం. ఆర్ యూ కమింగ్ ఆర్ నాట్ అని. ఇప్పుడు మనం ఇదే సెంటెన్స్ని వస్తున్నావా లేదా అనే సెంటెన్స్ని మనము ఇంగ్లీష్లో అడిగామంటే ఆర్ యూ కమింగ్ ఆర్ నాట్ అని అంటాం. దీన్ని ఏమంటాము అంటే కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటాం. యాక్చువల్గా కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ ఫర్ కన్ఫర్మేషన్స్. క్వశ్చన్స్ అడుగుతాం కానీ కన్ఫర్మ్ చేసుకుంటాం, అవునా కాదా అని. ఎవరినైనా చూస్తాం, అవును నీ పేరు కుమార్ కదా అంటాం. నీ పేరు కుమార్ కదా అంటాం. ఆర్ యూ కుమార్ అంటాం ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తే. కానీ మీకు అనిపించవచ్చు ఏంటంటే సరే ఈ సెంటెన్సెస్ చాలా రేర్ కేస్ కదా యూజ్ చేయడము. డూ వి యూజ్ దీస్ సెంటెన్సెస్ అని మీరు నన్ను క్వశ్చన్ అడిగారు అనుకోండి. నేను టాపిక్ చెప్తున్నవాడిని కదా, నేనేమంటానంటే లేదు చాలా ఇంపార్టెంట్ అంటాను. బికాజ్ ఐఎమ్ స్టార్టింగ్ దిస్ టాపిక్ అండ్ ఐఎమ్ టీచింగ్ యూ దిస్. నేను టాపిక్ టీచ్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ అంటాను. లేదు ఇది చాలా ఇంపార్టెంట్, ఇది రాకపోతే అసలు ఇంగ్లీష్ రాదు అని అంటాను కదా. కానీ మై డియర్ ఫ్రెండ్స్, నేను అలా చెప్పను. నేనేం చెప్తానంటే మీరన్నదే కరెక్ట్. వీ యూజ్ దీస్ సెంటెన్సెస్ వెరీ లెస్. వెరీ రేర్ కేస్ that we use these sentences, these questions for confirmations. కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం క్వశ్చన్స్ అడిగేది చాలా రేర్ కేస్, తక్కువ అడుగుతాం మనం. కాకపోతే అవును సార్ మరి తక్కువ అడుగుతాం కదా, మరి ఎందుకు నేర్చుకోవడం? మీరు ఎందుకు వచ్చారు మా ముందుకి? తక్కువ అడుగుతామని మీరే అంటున్నారు. ఎందుకు నేర్చుకోవాలి అంటే మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో మనకు ఉండకపోవచ్చు. ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్లో మనకు ఉండకపోవచ్చు, కానీ రిటర్న్ ఇంగ్లీష్ అంటే ఏంటి? కాంపిటేటివ్ ఇంగ్లీష్లో మనకు కంపల్సరీగా ఉంటాయి, ఇవి వస్తాయి. సరే సార్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ అంటున్నారు, మరి ఓకే సార్, మరి నేను కాంపిటేటివ్ ఇంగ్లీష్ అటెండ్ అవ్వను. ఐఎమ్ నాట్ అటెండింగ్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ ఎనీ ఎగ్జామ్ ఫర్ కాంపిటేటివ్ కోర్స్. నాకేమి కాంపిటేటివ్ ఐఎమ్ నాట్ అటెండింగ్ ఎనీ ఐఎమ్ నాట్ రైటింగ్ ఎనీ ఎగ్జామ్స్, ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఏం ప్రిపేర్ అవ్వడం లేదు కాబట్టి నాకు అవసరం లేదు అని అనుకుంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఈ సెంటెన్సెస్ యూజ్ చేస్తే మన లాంగ్వేజ్ కొంచెం హైఫైగా ఉంటుంది. వీ షుడ్ నో దిస్. నేను తెలుసుకోవడం తప్పే ఉంది, తెలుసుకోవాలన్నమాట. అయితే ఇది తెలుసుకోవడానికి నేను అన్నాను స్లోగా స్టార్ట్ చేస్తాము.
బిగినింగ్‌లో మనకు 5 మినిట్స్, 10 మినిట్స్ వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే ఐ షుడ్ నాట్ మేక్ యూ బోర్. మీరు మన వీడియోస్ చూస్తూ బోర్‌గా ఫీల్ అవ్వద్దు. మీరు ఇంట్రెస్టింగ్‌గా ఫీల్ అవ్వాలి. దట్స్ వై ఐ యామ్ నాట్ గోయింగ్ టు టేక్ ద క్లాస్ ఫర్ 1 అవర్ ఆర్ 1 ½ అవర్ ఆర్ 2 అవర్స్. జస్ట్ ఫర్ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్. దట్స్ ఇట్. ఇది క్వెషన్ ట్యాగ్స్ గురించి ఏంటి అంటే, ఈ క్వెషన్ ట్యాగ్స్ మనం యూజ్ చేసేది హెల్పింగ్ వర్బ్స్‌తో యూజ్ చేస్తాం. హెల్పింగ్ వర్బ్స్‌తో మనము యూజ్ చేస్తాం. అయితే ఎన్ని హెల్పింగ్ వర్బ్స్‌తో యూజ్ చేయాలి? మళ్ళీ యాక్షన్ వర్బ్స్ ఏం యూజ్ చేస్తాం అనేది మనం చూస్తాం. అయితే హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ ప్రొనౌన్స్. అంటే ప్రొనౌన్స్ లేదా మనము నౌన్స్ అనుకోవచ్చు, లేదా సబ్జెక్ట్స్ అనుకోవచ్చు. సబ్జెక్ట్స్ అన్నాం. ఇక్కడ సబ్జెక్ట్స్ అంటే ఏంటి? నౌన్స్, ప్రొనౌన్స్ ఉంటాయి యాక్చువల్‌గా. నౌన్స్, ప్రొనౌన్సే సబ్జెక్ట్స్ అంటాం. అయితే నౌన్స్ చాలా రేర్‌గా వస్తాయి. నౌన్స్ సమ్‌టైమ్స్ వి గెట్ నౌన్స్. బట్ ప్రొనౌన్స్ ఎక్కువ వస్తాయి. అంటే మనం చూడాల్సింది ఏంటి అంటే వర్బ్స్, ప్రొనౌన్స్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆఫ్ కోర్స్ వర్బ్స్ అంటే మీరు నాకు వర్బ్స్ అంటే ఏంటో చెప్పండి సార్ అంటే హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే వస్తాయి. హెల్పింగ్ వర్బ్స్ అండ్ ప్రొనౌన్స్ ఇవి తెలుసుకోవాలన్నమాట. సో ఇవి తెలుసుకోవడానికి మీరు లైవ్‌లో కనెక్ట్ అయ్యే ఉండండి. రెగ్యులర్‌గా క్లాసెస్ చూడండి. మీరు కనెక్ట్ అవ్వడం కోసమని ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తున్నాను నేను. ఐ యామ్ నాట్ టేకింగ్ ఎనీ క్లాస్. సో సపోర్ట్ దిస్ ఛానల్. మీరు చూస్తున్న ఛానల్‌కి ఇలాగే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి.